హాయ్! హలో! వెల్కమ్ టు సోషల్ మీడియా షో. ఈ సోషల్ మీడియా షో అనేది ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చిన అంశాలేంటి, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వ్యవహారాలేంటి, వాటికి మనం వ్యాఖ్యానం ఏంటి, అసలేంటి, మన ట్రీట్మెంట్ ఏంటి, కామెంట్ ఏంటి, బయట నుంచి మనతో పాటు పార్టిసిపేట్ చేసే వాళ్ళ యొక్క ఇది కామెంట్స్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. షర్మిలకేదో చాలా సీరియస్‌గా ఫీల్ అవుతున్నట్టుగా కనిపించింది. చూడండి, చూడండి. ఆమె చాలా యాక్టివ్ పర్సనాలిటీగా మారి ఈ మధ్య కాలంలో విశేషమైన రాణింపు, గుర్తింపును సంపాదిస్తున్నారు. వైఎస్ షర్మిల, డాక్టర్ వైఎస్ఆర్ యొక్క తనయ, బిడ్డ రాజకీయ వారసురాలుగా, అసలు సిసలు రాజకీయ వారసురాలుగా ఎదగడానికి తీవ్ర కృషి, యత్నం చేస్తున్న ఆమె ఏమేమి పాయింట్లు రైజ్ చేశారో అని చూద్దాం. మంచి ఏందండి ఇది పోవట్లేదు. ఇప్పుడు ఈమె కొన్ని పాయింట్లు రైజ్ చేశారు షర్మిల గారు. ఏం పాయింట్లవి? ఇప్పుడు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి జీవితంతో దాదాపు కబడ్డీ, ఖోఖో, కుంఫు ఇలాంటి ఎన్నో క్రీడలు ఆడి మా యొక్క క్రీడా స్ఫూర్తి చాలా గొప్పది, మా కుటుంబానిది, మా రాజకీయ కుటుంబానిది. రాజకీయ క్రీడా స్ఫూర్తి చాలా గొప్పది. మేము అన్ననైనా, తమ్ముడినైనా లెక్క చేసేది లేదు. వాళ్ళంతా చూస్తాము అంటే చూడాల్సిందే, చూస్తాం కూడా అని అన్న ఒకానొక సిగ్నల్స్ సప్లై చేసిన మేడం గారు ఈ రోజున ఈ గవర్నమెంట్‌ని ఎలా చెడుగుడు ఆడుతున్నారు, ఆడాలనుకున్నారు అనేది చూద్దాం. వైఎస్ షర్మిల ఏపీసీసీ చీఫ్. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితం అన్నారు. సూపర్ 6లో ఒక 6 అన్నారు. నెల రోజులు గడిచింది. ఇప్పటివరకు ఉచిత ప్రయాణంపై వాగ్దానం నిలబెట్టుకోలేదు. అని అడిగింది. ఇకపోతే ఇది మంచి పథకం, తెలంగాణలో, కర్ణాటకలో విజయవంతమైంది. అవును, అయింది. దీనిలో నా రాంగ్ కామెంట్ ఏంటంటే కర్ణాటకలో, తెలంగాణలో సరే, కర్ణాటక అనేది మన కంటితో చూడలేక, తెలంగాణలో అయితే ఆ మీమ్సు, ఆ వీడియోసు, ఆ అమ్మలక్కలు అనవసరంగా బస్సులో ఫ్రీ కదా అని చెప్పి ఆ ప్రయాణాల్లో వాళ్ళు పడ్డ వాళ్ళు చేసిన బీభత్సం, భయానకం, అసలు ఆ దృశ్యం అదృశ్యం అన్నట్టుగా ఉండింది. తెలంగాణలో కర్ణాటక కావచ్చు, మీకు తెలంగాణ కావచ్చు, ఇలాంటి పథకం ద్వారా ఒక రోజుకి ఆర్టీసీ యొక్క టర్నోవరు ఎంత ఉంటుంది అంటే సుమారు 4-5 కోట్లు. 4-5 కోట్లు లాస్ వచ్చి కర్ణాటకలో పెద్ద పెద్ద డేటా రిలీజ్ అయింది, లెక్కలు రిలీజ్ అయినాయి. ఇంతింత నష్టం ఉంది, నష్టం వచ్చింది కర్ణాటకలో అని. దాన్నే ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తే ఇక్కడ పెద్ద బొక్కబడింది, ఇంత పెద్ద బొక్కబడింది, పెద్ద దుమారం చెలరేగింది. ఇప్పుడు ఏపీలో ఎలా జరగబోతుంది? జాగ్రత్త పౌరుడిగా పేరున్న చంద్రబాబు నాయుడు దీన్ని నిజంగానే తన ధైర్య సాహసాలను ప్రదర్శించి పథకం అమల్లోకి తెస్తాడా లేదా అనేది ఒక టాపిక్. ఇకపోతే కర్ణాటకలో 3 వారాలకే మహిళలకు ఉచిత ప్రయాణం. మొత్తం ఆమె చెప్పడం అంతా దీని మీద చెప్పినట్టుంది ఈరోజు ప్రెస్ మీటు. మహాలక్ష్మి అంటారు దీన్ని ఇక్కడ తెలంగాణలో. అలాంటి మహాలక్ష్మి, ఆంధ్రలక్ష్మిగా పేరున్న వైఎస్ షర్మిల లక్ష్మి గారు అసలు ఏది ఆ పథకం ఏది? ఆడవాళ్ళు జుట్లు పట్టుకుంటే కొట్టుకొని చస్తుంటే నేను చూడాలన్న కోరికను వ్యక్తం చేస్తున్నారేమో మనకు తెలియదు. చంద్రబాబుకి ఎందుకు అంత సమయం పడుతుందో సమాధానం చెప్పాలి. మహిళలు ఎదురు చూస్తున్నారంట. మహిళలు కాదు, ఈమె ఎదురు చూస్తున్నట్టుంది. వాళ్ళు కొప్పు పట్టుకొని ముప్పు తిప్పలు పడుతుంటే. మన జనాభాలో మహిళలు సగభాగం. ఇది మహిళలకు రక్షణ కల్పించే పథకం. ఎలాగండి? అడుగుదాం ఆంధ్ర. ఆడుదాం ఆంధ్ర కాదు, అడుగుదాం ఆంధ్ర. ఇప్పుడు షర్మిల ఏమంటది అంటే బస్సుల్లో ఫ్రీ ఎప్పుడు, ఎక్కడ, నెల అయిపోయింది. 2-3 రోజుల్లో తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఇచ్చారయ్యా, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు అంటుంది. ఎందుకు ఇవ్వలేదు? నాకు డౌట్ ఏంటంటే ఈ పథకం అంట మహిళలకి రక్షణ కల్పించే పథకం అని అనింది. మహిళలు భద్రత కోసం ఆర్టీసీ బస్సును ఆశ్రయిస్తారు, ఎంత రాత్రైనా ప్రయాణంలో ఇబ్బంది పడరు. ఈ చిన్న పథకానికి ఎందుకు ఇంత ఆలస్యం? విధి విధానాలు ఇప్పటివరకు ఏంటో తెలీదు. బస్సులో ఉచిత ప్రయాణం కూడా ఇంత ఆలస్యమా? బస్సులో ఉచితం అని చెప్పడానికి ఇన్ని రోజులా?
ఎందుకు ఇంత సమయం తీసుకున్నారు? సూపర్ 6లో మిగతా పథకాలు వెంటనే అమలు చేయాలి కదా. అమ్మక వందనం అనే పథకంలో క్లారిటీ అస్సలు లేదు. ఎంతమంది బిడ్డలు ఎన్ని ఉంటే అన్ని 15,000 ఇస్తామన్నారు కదా. అవును అమ్మకి వందనం పథకంపై ఇచ్చిన జీవోపై కూడా క్లారిటీ లేదు. అమ్మకి ఇస్తారా బిడ్డకి ఇస్తారా? ఇచ్చిన ఉత్తర్వులో అమ్మకి 15,000 అని ఉంది. అమ్మకి వందనం పథకంపై క్లారిటీ ఇవ్వాలి. ఎంతమంది బిడ్డలు ఉంటే అన్ని 15,000 ఇవ్వాల్సిందే. సాక్షి పత్రిక నడుపుతున్న జగన్ని కూడా అడుగుతున్నాం, ఎంతమంది బిడ్డలు ఉంటే అందరికీ అమ్మ ఒడి పథకం అన్నారు కదా. కానీ జగన్ ఇచ్చింది ఒక్క బిడ్డకే కదా. మాట ఇచ్చి జగన్ కూడా మోసం చేసినట్టే. జగన్ ఇచ్చిన హామీ పెట్టుకొని నేను కూడా ప్రచారం చేశా. ఎంతమంది బిడ్డలు ఉంటే అందరికీ ఇస్తామని చెప్పా. ఇప్పుడు జగన్ పత్రిక చంద్రబాబును విమర్శ చేస్తుంది. ఇది కరెక్టేనా? ఇప్పుడు ఒక దెబ్బకు 2 పెట్టలు కొట్టింది. ఎలాగండి ఇదంతా? దీనిపై కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ఇంకా చాలా చాలా ఉంది. కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో ఉంది మాట్లాడకపోతే కష్టము అని చెప్పి తెలుసుకుంది. ఏంటది? ఇప్పటికన్నా ప్రశ్నించకపోతే మన లాభం లేదు అనుకుంది. పసుపు చీర కట్టుకున్నట్టు, పసుపు చీర కట్టుకున్న వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళే అని ఒక కామెంట్, ఒక సామెత కొత్తది పుట్టుకొచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి ద్వారానే. ఆయన అన్నాడుగా అన్నాడుగా అప్పుడు ఆమె కూడా అనింది. సాక్షి టీవీ, సాక్షి పేపరు అవంతా పైన చూసుకోండి పసుపుగా ఉంటాయి, మరి మీరు కూడా టీడీపీ అనా అని అడిగింది. వెంటనే వీళ్ళు బ్లూ రంగులోకి అనింది. సాక్షి పసుపుగా ఉంటది అని కూడా అనింది పత్రిక. అవునవును, నెలబాలుడు చంద్రబాబు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కూడా నెలబాలుడు. మరోవైపు విశాఖ స్టీల్పై గందరగోళం సృష్టించారు. అమ్మకం అంటున్నారు, లేదు అంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు. విశాఖ స్టీల్ న్యాయం చేసింది కేవలం వైఎస్ఆర్ మాత్రమే. వైఎస్ఆర్ హయాంలో ఆర్థికంగా సాయం చేశారు. సొంతమైన వైజాగ్ స్టీల్కి ఉండాలన్న యత్నం చేశారు. ఇప్పటి ముఖ్యమంత్రులు వైజాగ్ స్టీల్ను కాపాడే యత్నమే చేయట్లేదు. మొన్న కేంద్ర మంత్రి విచిత్రమైన కామెంట్ చేశారు. ప్రైవేట్ పరం కాకుండా మోడీతో మాట్లాడతారట. మోడీతో మాట్లాడడం ఏంటి? నిజంగా ప్రైవేట్ చేయాలని అనుకుంటున్నారా? రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు సమాధానం చెప్పాలి. రాత్రి పడిన గుంతలో పగలు పడ్డట్టుగా ఉంది విశాఖ స్టీల్ పరిస్థితి. మళ్ళీ సామెతలు, పోలికలు, విశేషణాలు. మోడీ అంటే ఒక మోసం. తిరుపతి వేదిక ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదు. ఓ నాయన, ఇదేదో నాన్ స్టాప్గా ఉంది. ఇదే చదువుతుంటే వస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. వైజాగ్ స్టీల్ని ఏం చేయాలనుకున్నారో చెప్పాలి. వైఎస్ఆర్ విగ్రహాల మీద జరుగుతున్న దాడుల్ని ఖండిస్తున్నాం. కేలకి ఒక్క మాట అనేది. మొన్న అద్దేపల్లి విషయంలో ఈ దాడి ఘటనలో నిప్పు పెట్టారుగా, ఇప్పటికి చెప్పింది. అంటే ఆ రోజు ఏమైంది నోరు? బయటికి రాలా. వైఎస్ఆర్ అభిమానులు ఎవరు బయటికి రాలా. వైఎస్ఆర్ లెగసీ కావాలి, ఓట్లు కావాలి, ఇమేజ్ని సొంతం చేసుకోవాలి, తొక్క తోట కూడా ఉంటాయి. కానీ ఇంత లేటా? ఈమె ఇంత లేట్ కాబట్టి మళ్ళీ లేట్ చేస్తున్నారని పథకాలను అడగడం ఏంటి? వైఎస్ఆర్కి రాజకీయాలు ఎందుకు ఆపాదిస్తున్నారు? వైఎస్ఆర్ వైసీపీ నాయకుడు కాదు, ఇదొకటి. వైఎస్ఆర్సీ పార్టీలో వైఎస్ఆర్ లేడు, అది కూడా వాస్తవం. ఈ మధ్య చెదిరిపోయినట్టున్నాడు, ఆయన చెరిగిపోయాడు. అది యువజన శ్రామిక రైతు పార్టీ మాత్రమే. అంటే ఈ లెక్కన ఏంటి? వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అని కాదు. అది వైఎస్ఆర్ పథకాలు వైఎస్ఆర్సీపీలో లేవు. వైఎస్ఆర్ ఆశయాలు వైసీపీలో లేవు. వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ ఉంటే జలయజ్ఞం ఎందుకు పూర్తి చేయలేదు? ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు చెల్లించడం లేదు? కనీసం పిల్లలకు మంచి కూడా ఫుడ్ కూడా పెట్టలేదు. వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్ సంబంధం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ మనిషి, కాంగ్రెస్లో బతికాడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగానే చనిపోయాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా 2 సార్లు ఎన్నో పథకాలు అమలు చేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవకుడు. అద్భుతమైన పథకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ మ్యాన్గా అమలు చేశారు. అలాంటి మంచి మంచి విగ్రహాలు చేయడం కరెక్ట్ కాదు, అంటే దాడి చేయడం. వైసీపీని అడుగుతున్నాం. టీడీపీకి కాంగ్రెస్ తోక పార్టీ కాదు, బీజేపీకి వైసీపీ తోక పార్టీ. మళ్ళీ ఇది వేరే. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టింది వైసీపీ. బీజేపీ ప్రతి నిర్ణయానికి వైసీపీ మద్దతు తెలిపింది. వైసీపీ పార్టీని బీజేపీ ఉంచుకున్నాడు. ఓ అమ్మో బూతు.
బూతు 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 బూతు. అవును ఆ? అవును బీజేపీతో వైసీపీ అక్రమ సంబంధం పెట్టుకుని పోయమ్మో ఈ కామెంట్లు కూలిపోను. అమ్మో, వైసీపీని బీజేపీ ఉంచుకుంది, టీడీపీని హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి వైఎస్ఆర్ విగ్రహాన్ని పడగొట్టినా తగలబెట్టినా ఒప్పుకునేది లేదని స్టేట్మెంట్ సెటిల్డ్గా ఇచ్చిందండి. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, కాంగ్రెస్ పార్టీ ఎవరికో తోక పార్టీ కాదని నిరూపించాల్సిన అవసరం లేదు. చాలా రాశారండి. అవును ఇప్పుడు ఆ తర్వాత రేవంత్ అన్న కృతజ్ఞతలు చెప్తుందంట. సీఎం వద్దనుకున్న వాళ్ళు జగన్కి వేశారు, అంతేగాని జగన్ మీద ప్రేమ ఉండి కాదంట. ఇది ఒక క్లారిటీ. రేవంత్ అన్న కృతజ్ఞతలు చెప్తున్నా, పెద్ద మనసుతో మొన్న వచ్చాడు కదా. కడప ఉప ఎన్నికలు జరిగినప్పుడు చూద్దామంటుంది. ఆయన ఏమన్నా ఎమ్మెల్యేగా రిజైన్ చేస్తాడా? చంద్రబాబుకి అనుభవం ఉంది, రాష్ట్రాన్ని నడపలేమని చెప్పడం కరెక్ట్ కాదు. సమర్థుడైన ప్రజలు అవకాశం ఇచ్చారు. కేంద్రం దగ్గర రాష్ట్ర హక్కుల కోసం పోరాడండి, ప్రత్యేక హోదాపై నిలబడండి, పార్టీ బలోపేతంపై అన్ని ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇది సుదీర్ఘ ప్రయాణం, 5 ఏళ్ళ సమయం ఉంది, ఎంత దూరమైనా వెళ్తాం. అది మాట ఎప్పటికైనా కానీ కనీసం ఇప్పటికన్నా మాట్లాడింది తర్వాత అది అర్థమైందా? ఓకే, చాలా పెద్దది వార్త. చాలా అడిగింది, టీడీపీని వైసీపీని రెండింటిని ఇచ్చేసింది. మేమెవరు తోక పార్టీ కాదని చెప్పింది. అసలు వైసీపీకి బీజేపీకి వివాహేతర సంబంధాన్ని అంటగట్టింది. మొత్తానికి ఇద్దరు రోజులు తెచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు అది సంగతి.